శుభం బియాత్ శ్రీ గురుభ్యో నమః. కొత్త సంవత్సరం వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. అంటే ఇయర్ 2026లోకి ఎంటర్ అవుతుండే ప్రతి ఒక్కరు అడుగుతూ కొత్త సంవత్సరం వచ్చిందండి ఎలా ఉంటుంది అడుగుతారు. కాబట్టి సహజంగా మనం పంచాంగ రీత్యా చెప్తుంటాము. అది ఎలాగో ఏప్రిల్ నుండి చెప్తాం అనుకోండి. బట్ న్యూ ఇయర్ గుడ్ వెల్కమ్ చెప్పాలి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ టు వృషభ రాశి వారికి మీ జాతకంలో ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ వృషభ రాశి వారికి ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడు, ఒక కల్చర్ యాక్టివిటీస్ డెవలప్ చేసే శుక్రుడు అన్నమాట. భోగానికి సంబంధించిన వాడు, యోగానికి సంబంధించిన వాడు. అసలు శుక్రుడు బాగుంటే ఇంక విపరీత రాజ్యోగమే. ఎవరి జాతకులైనా సరే ఈ శుక్రుడు బాగుంటే మాత్రం తెలుసో తెలియక డైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చి జీవితంలో దేనికి లోటు లేకుండా ఉంటుంది. ఇలా సింపుల్లా పెట్టుకోండి. మీ చక్రంలో కానీ శుక్రుడు బాగున్నాడు అంటే యువర్ సేఫ్. అలాగా ఈ వృషభానికి అధిపతి శుక్రుడై ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడు వృషభ రాశి వారికి పరిస్థితి చూస్తే వృషభానికి ద్వితీయ స్థానంలో మనకు గురుడు ఆరంభంలో కనబడతాడు, తర్వాత ద్వితీయంలోకి వెళ్తాడు. అదొక ప్లస్ పాయింట్. రాజ్యంలో రాహు, లాభంలో శనీశ్వరుడు కనబడతాడు. అవి రెండు ఇంకో ప్లస్ పాయింట్స్. ఇలాగ మనం చూసుకుంటుంటే ఆర్థికంగా చూస్తే కొంత బలోపేతం అవుతాయి. దానికి తోడు ఖర్చు కూడా అలాగే వెళ్తుంది. ఖర్చు విపరీతంగా కనబడుతుంది. అంటే దేనికి ఖర్చు పెడతాము అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కనబడతాయి. పూర్వాశ్రమంలో సంపాదించిన విపరీతంగా ఖర్చు పెడతాం. పూర్వాశ్రమం అంటే ఆల్రెడీ మీరు సంపాదించిన డబ్బు కొంత ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లోకి వెళ్తారు. ఒక శుభకార్యం కానీ, లేకపోతే ఒక ల్యాండ్ పర్చేసింగ్ కానీ, లేకపోతే జ్యువెలరీ పర్చేసింగ్ అనుకోండి, లేకపోతే ఒక వివాహం కోసం చేసే ఖర్చు అనుకోండి. ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేయాల్సి వచ్చింది, ఖర్చు పెట్టాం. ఎప్పుడు ఖర్చు పెట్టాం? ఎప్పుడో సంపాదించి ఖర్చు పెట్టాం. ఇలాగ మంచి కార్యానికి ఖర్చు పెట్టడం అనేది కనబడుతుంది. చెడు కార్యం కోసం కాదు, మంచి కార్యం కోసం. ఎర్నింగ్స్ ఉంటాయి, ఖర్చులు కూడా దానికి డబ్బులు కనబడుతుంటాయి. కొన్ని ఖర్చులకి మనం బాధపడం. పెళ్లి చేస్తున్నాం, ఓ 10 లక్షలు ఖర్చు అయింది, ఆనందంగా ఖర్చు పెడతాం, అంతే కదా. ఇలాంటి శుభకార్యం ఖర్చు పెట్టడం అనేది కనబడుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు, ఉద్యోగుల్లో మార్పులు వస్తాయి, మంచి బెనిఫిట్ అయిన ఉద్యోగం 15 to 20% డెవలప్మెంట్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తారో డబుల్ ధమాకాలాగా డబ్బు వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వృషభ రాశిలో వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకైతే డబ్బు ఏదైతే షూర్. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఫిల్మ్ హీరో అవ్వండి, హీరోయిన్ అవ్వండి, చిన్న కొత్త యాక్టర్స్ అనుకోండి, ఇప్పుడే ఆరంగరేటం చేస్తున్న యాక్టర్ అనుకోండి, ఎవరైనా ఈ సంవత్సరం మొత్తం మీద ఒక ఫిల్మ్ కోసం ట్రై చేస్తే 2-3 అవకాశాలు వస్తాయి. అలాగే డైరెక్టర్స్ కూడా ఒక సినిమా గురించి అనుకుంటే ఇంకొకటి సినిమాకి తీయాలని అనిపిస్తుంది. దానికి కావాల్సిన ప్రొడ్యూసర్స్ కూడా దొరుకుతారు, యాక్టర్స్ కూడా దొరుకుతారు. ఇండస్ట్రీకి మంచి డెవలప్మెంట్ ఉంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. అలాగే వ్యాపారం, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక వ్యాపారమే కదా, రాజకీయం కూడా ఒక వ్యాపారమే. ఇప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, వైన్ షాప్స్, ఇంకా రకరకాలు ఇవన్నీ రిలేటెడ్ వృషభానికి సంబంధించింది. వృషభ రాశి వారు ఈ వ్యాపారం చేసే వాళ్ళకి 10% ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. లాభము అనేసరికి లాభం వస్తుంది, తర్వాత ఖర్చు కూడా విపరీతంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయనకు ₹1 కోటి లాభం వచ్చింది, ఖర్చు మాత్రం $2 కోట్లు పెట్టేస్తాడు. కారణం ఏంటంటే ఈ సంవత్సరం తెలియకుండానే కొంత ఖర్చు అవుతుంది వాళ్ళకి శుభకార్యం కోసం. ఆనందం ఉన్నాం, చలో పార్టీ ఇద్దామంటాం, చూసారా మనం. ఆనందం చిన్నది వచ్చి రావచ్చు మనకు. ఎగ్జామ్ పాస్ అయ్యని ఒక ఆనందం వచ్చింది అనుకోండి, కానీ మనం పార్టీ ఇచ్చేది ₹10,000 ఖర్చు పెట్టేస్తాం. మనం సంపాదించకపోయినా స్టూడెంట్ కదా మనం, అయినా ₹10,000 పెడితే కానీ 4 పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా సరే 4 వస్తువులు తింటే చాలు, మనకు ₹10,000 బిల్ అయిపోతుంది. అది నాకు అర్థం కావట్లేదు బయటికి వెళ్ళి. సో 10,000 ఖర్చు చెప్పింది కదా. ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఏమైంది? అందులో ₹1 ఆదాయం లేదు. పాస్ అయ్యే ఎగ్జామ్ దానికి ₹1 ఆదాయం లేదు. బ్రెయిన్ అంటాను పాస్ అవ్వడానికి. మరి ఇప్పుడు ఖర్చు పెట్టే రీజన్ దొరికి ఖర్చు పెట్టాను ఆనందంగా. సో ఏమైంది? ఖర్చు ఎక్కువైంది ఇప్పుడు ఆదాయం కంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇలాంటి విపరీతమైన ఖర్చులు మీకు కనబడతాయి. ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఖర్చు, అలాగే నష్టంలా ఖర్చు కాదు. ఇది ఎంజాయ్ చేస్తున్నట్టుగా అవుతుంది. అదే అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టడం, శుభకార్యం చేయడం, ఇలాంటి వాటి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతే. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళకి కొంత బ్లాకింగ్ ఆఫ్ మనీ అయినా ఓవరాల్గా ఇయర్ ఎండింగ్ కల్లా డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతుంది. ఇంట్రెస్ట్కి ఎక్కువ పే చేయవలసి వస్తుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇళ్ళు కొండాలు, స్థలాలు కొండాలు ఇవన్నీ ఉంటాయి. దానికోసం ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. అలా కోర్టు వివాదాలు ఏమైనా ఉంటాయి,
అవి కొంత కొలిక్కి వస్తాయి, మనకు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే గురుబలం కొంత ఉంది కాబట్టి, సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అలాగే కుటుంబపరంగా మన కలహాలు ఏవైతున్నాయో కొంతవరకు రిలాక్స్ అయిపోతాయి. అంటే సమస్య పరిష్కార మార్గం కనబడుతుంది, అయితే డైల్యూట్ అవుతుంది కొంతవరకు. డైల్యూట్ అవ్వడం అంటే దాని మీద ఉన్న ఇంపాక్ట్ కొంత తగ్గిపోయే అవకాశం ఉంటాయి. అది కూడా కొంత మంచిదే. ప్రెషర్ ఏదైతే కొంచెం తగ్గితే రిలాక్స్బుల్గా మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు కూడా. కళాకారులు, సినిమా రంగం వాడు మాత్రం అల్టిమేట్ ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. దాంతో కూడా చిన్న విషయం అవమానం కూడా జరుగుతుంది. అవమానం అందరినీ అవమానిస్తుంది ఇవాళ రేపు. దానికి ఒక ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా సరే కొంచెం బాగుంటే చాలా మొన్నడు ఏదో మాట అనేస్తుంటారు, ఏదో ఒకటి ప్లస్ అండ్ మైనస్. చూస్తున్నాం కదా ఛానల్స్ ఇవాళ రేపు ఎలాగైపోయిందంటే, యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, లేకపోతే మన సోషల్ మీడియా అనుకోండి, ఒకడు ఏదైనా ఒక మాట అంటే ఇంకా ఆలోచన రెండవ దానికి ఆపోజిట్ ఇంకో మాట అంటుంటాడు. సో ఈ అవమానాలు కూడా తప్పవు, ఎంత పెద్దవారికైనా తప్పవు, ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పదు. ఇంకా ప్రేమ వివాహాలు కూడా కొంత యావరేజ్గా ఉంటుంది. వివాహబంధం కోసం చేసే ప్రయత్నాల్లో న్యూట్రల్గా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది, భయపడక్కర్లేదు. ఆరోగ్యం, స్పెషల్లీ ఆరోగ్యం దగ్గర వచ్చినాము, స్కిన్కి సంబంధించి కొన్ని దోషాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దిగువ భాగంలో ఈ స్కిన్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కనబడతాయి. దానికి ట్రీట్మెంట్ అది చాలా అవసరం పడుతుంది. అలాగే దానికి సంబంధించిన మంత్రశాస్త్రము, జపాలు, హోమాలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం బాగానే ఉంటుంది. ధన్వంతరి హోమం చేయడం ఇవన్నీ అవసరం పడుతుందని చెప్పచ్చు అన్నమాట. స్టాక్ మార్కెట్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రయత్నం చేయకండి. అది టోటలీ మనకు ఉన్నది ఉంటే చాలు అంతే తప్ప న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఏమైనా చేయకండి. అలాగే ఓవరాల్గా మనం తీసుకుంటే వృషభ రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి అనుగ్రహాన్ని కొంత పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం ఎందుకు అంటున్నాం అంటే స్పెసిఫిక్గాను ఇక్కడ రాహు మనకు దశమ క్షేత్రం ఉన్నాడు, అంటే 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఈ సంవత్సరం ఉంటాడు కొంతకాలం. రాహు అంటే దుర్గా అమ్మవారితో సమానం. ఎప్పుడైతే అమ్మవారిని అనుగ్రహం కలిగితే ఈ 10వ ఇల్లు అంటే వ్యవసాయ క్షేత్రం, 10వ ఇల్లు అంటే ధనాన్ని సంపాదించే ప్లేస్, అంటే ప్రొఫెషనల్ ప్లేస్. రాహుని ఎంతగా మనం చేయగలిగితే 10వ ఇల్లు అంత బలోపేతం అవుతుంది. రాహు అంటే దుర్గా అమ్మవారిని, అంటే ఇక్కడ అమ్మవారిని ఎంత సాధన చేయగలిగితే మీ 10వ ఇల్లు బలం పెరుగుతుంది. 10వ ఇల్లు బలం పెరిగితే మీకు ఉద్యోగంలో డెవలప్మెంట్ కనబడుతుంది, ఉద్యోగంలో డెవలప్మెంట్ కనబడితే ఆర్థిక బలం పెరుగుతుంది. సో ఓదానికి కూడా లింక్డ్ మాట. అంతే మీరు అలా 10వ ఇల్లు బలోపేతం చేసుకోవడానికి 10వ ఇంట్లో ఉన్న ఆ గ్రహ సంబంధమైన దేవతను కానీ మనం చేస్తే కొంత ఎఫెక్టివ్గా కనబడుతుంది అన్నమాట. అంచేత మీరు ఇక్కడ దుర్గా అమ్మవారు, చండీయో దుర్గా ఎవరినైతే మీరు భావిస్తారో, మూలమంత్రం ఉంటే మూలమంత్రంతో, లేకపోతే మీకు వచ్చిన అష్టోత్తరంతో కానీ, లేకపోతే ఇంట్లోకి ఒకసారి పురోహితులను పిలిపించి చక్కగా దుర్గా సప్తసతి పారాయణం చేయించడం కానీ, లేదా దుర్గా అమ్మవారికి సంబంధించి, చండీ అమ్మవారికి సంబంధించిన ఏమైనా పారాయణాలు చేయించడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల అది కొంచెం పాజిటివ్ ఎనర్జీగా వచ్చి మీకు కొంత బలోపేతం చేస్తుంది. రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.